కొందరు అట్టివారయ్యుండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఏ నామములు కడగబడ్డారు ఇప్పుడు వాళ్ళు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పే కార్యాలు బైబిల్ అంతట్లో కూడా మరి యేసుక్రీస్తు నామాన్ని వాళ్ళు బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ కొరకు ఉపయోగించుకున్నారు. వాళ్ళ మొదటి ఉపయోగపడ పేదలు అంటారు. మరి ఆ పేరు చెప్పిన మాట కూడా వాళ్ళు ఇంతలేదు. చిన్న మనకి జరుగుతున్నది అది. ప్రపంచంలో ప్రస్తుతం అందరూ కూడా అన్ని సంఘ శాఖలు కలిసి మరి బాప్తిజం ఎట్లిస్తున్నారో మనకు తెలుసు. సేవకులం కనుక రోమన్ క్యాథలిక్స్ మనం చూస్తే వాళ్ళు చిన్న పిల్లలకు చిలకరిస్తారు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామాలను చిలకరిస్తారు చిన్నపిల్లలకు. పేతురేమో మీరు మారు మనసు పొంది అన్నాడు. మారు మనసు పొందిన వాళ్ళు మరి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉన్నదో అది నిలుపుదల జరగాలని, శాంతి సమాధానము సామరస్యత భారతదేశంలో దేవుడు కలగ చేయాలి అని ఈరోజు మేమంతా కలిసి ఈ దేవాలయంలో దేవుని సన్నిధిలో అందరము కలిసి దేశ క్షేమం కోరి ప్రార్థన చేయడం జరిగినదనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా ఈరోజు మేము చేస్తున్నటువంటి మరి పని కార్యాచరణ ఎజెండాగా తీసుకొని వెళ్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది ప్రజా సంక్షేమము, ప్రజల క్షేమము, క్రైస్తవుల యొక్క వారికి భారత రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా భారతదేశానికి దిక్సూచిగా అందించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనస వాచ కర్మన భారత దేశంలో ఉండబడినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా అధికార యంత్రాంగము నడిపించబడుతున్నటువంటి వాటన్నిటికీ మూల దిక్సూచి అయినటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల హక్కుల కోసము వారి ప్రొటెక్షన్ నిమిత్తమై క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నిర్విరామ పోరాటముగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నదనే విషయాన్ని మేము తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మేమెవరికి వ్యతిరేకము కాదు, మేమందరి శ్రేయభిలాషులము. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని విన్నా మరి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి జాతీయ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లా యొక్క సమావేశము ఈరోజు హనుమకొండ జిల్లా అసన్పర్తి కల్వరి ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేయబడిన ఈ సమావేశంలో మరి దైవజనులు మోజెస్ గారిని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగి ఉన్నది కనుక మరి వారు ఈ యొక్క క్రైస్తవ హక్కుల రక్షణ సమితి కుటుంబంలో వారి పాత్ర, వారు మరి ఏ ఉద్దేశంతో ఈ యొక్క వేదికలోకి వచ్చారో వారిని వారు పరిచయం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నారు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు పాస్టర్ మోజెస్. నేను కరీంనగర్లో కల్వరి కాలింగ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం అందిస్తున్నాను. అయితే ఇక్కడ రాగలిగిన ఉద్దేశం ఏమిటంటే మా జిల్లాలో కూడా క్రైస్తవుల హక్కుల రక్షణ సమితిలో అధ్యక్షులుగా ఉన్న ఎలీషాయ్ గారు ఇట్లా మేము ముందుకెళ్తున్నాం. ఈనాడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి మనం ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీలాంటి వారు రావాలి. మీలాంటి యవన బిడ్డలు ఇంకా యవన సేవకులు ముందుకొస్తే మన క్రైస్తవులు, మన కమ్యూనిటీకి మనం సహాయకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా ఉంటామని నన్ను అడగడం జరిగింది.
నాకు వారం రోజుల క్రితం చెప్పారు, ప్రార్థన పూర్వకంగా నేను దేవుని దగ్గర తెలుసుకొని ఈ కమిటీ నిజంగానే పేరే అందులో ఒక రక్షణ ఉన్నది, పేరులోనే ఒక హక్కు ఉన్నది, పేరులోనే హక్కుల రక్షణ కమిటీ. ఎవరికి హక్కుల రక్షణ కమిటీ అంటే క్రైస్తవుల హక్కుల రక్షణ కమిటీ. దాని గురించి పోరాడడానికి ఒక మంచి యోధులు లేవనెత్తబడ్డారు, మంచి జ్ఞానులు ముందుకొచ్చారు. అన్నిటినీ పరిచర్యలను కూడా కొద్ది కాలము అంటే వాటిని పోషిస్తూనే వాటి బాధ్యత చూసుకుంటూనే క్రైస్తవుల హక్కుల రక్షణ కొరకు ముందుకొచ్చిన వీరితో కలిసి నా వంతు పాత్రగా నేను చేయడానికి నేను కూడా బాధ్యత ఈరోజు నేషనల్ కమిటీ బిషప్ అయ్యగారి ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాను. వారు నన్ను ప్రేమించి ఇచ్చిన అట్టి బాధ్యతను నేను అంతఃకరణ శుద్ధితో జరిగిస్తాను. ఇలాంటి ఈ యొక్క క్రమంలో ఎలాంటి వారిని దాటి ముందుకెళ్ళను. వారి అధ్యక్షతన వారు వారు చెప్పింది చేస్తాను. అంతేకాదు ప్రతి క్రైస్తవుని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి క్రైస్తవుల యొక్క క్షేమం కొరకు నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి ఈరోజు జరిగినటువంటి తెలంగాణలో హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగినటువంటి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన సమావేశం హన్మకొండ జిల్లాలో ఉన్న 14 మండలాలలో ఉన్న కమిటీలు వేయడానికి, అదే రీతిగా ఉమ్మడి వరంగల్ పరిధిలో మరి ములుగు, అదే రీతిగా భూపాలపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కూడా మేము నియమించడం జరిగింది. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా మేము క్రైస్తవుల యొక్క హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. క్రైస్తవుల యొక్క హక్కులను కాపాడడానికి మేము మరి అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో గ్రామము నుండి మరి జిల్లా రాష్ట్రం వరకు ఈ యొక్క నిర్మాణాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. క్రైస్తవ హక్కులు బీసీసీ విషయంలో కావచ్చు, ఈరోజు జరుగుతున్న మరి క్రైస్తవులకు అన్యాయాలు ఏవైతున్నాయో వాటి విషయంలో మేము ముందుండి మరి పోరాడతామని తెలియపరుస్తూ నా పేరు బిషప్ డాక్టర్ జర్న ఇర్మియా. మరి యొక్క క్రైస్తవ హక్కుల రక్షణ సమితిని అన్ని విషయాలలో ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సమావేశానికి వచ్చినటువంటి మరి నేషనల్ కమిటీ వారికి, రాష్ట్ర కమిటీ వారికి, అన్ని జిల్లాల కమిటీ రత్నమయ్య గారికి, మరి వచ్చిన మీడియా వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.